స్తుతిస్తూ ఆరాధిద్దాం. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. తల్లి గర్భము నుండి వేరు చేసి, తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నుండి వేరు చేసి, తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సియోను కొరకే నన్ను ఏర్పరిచిన, సియోను రాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరిచిన, సియోను రాజు చెప్తాము యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరిచిన, సియోను రాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరిచిన, సియోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. నిషేధించబడిన రాయి, సియోనులో మూలరాయి అని పాడదాం. గొప్పదేవా నిషేధించబడిన రాయి, సియోనులో మూలరాయి, జగం నిషేధించబడిన
దేవుడు ఎవరండి? రాజుల రాజు. ఎవరు? అటువంటి దేవుని ఆరాధించినప్పుడు గట్టిగా చెప్పలు కొడుచు ఆరాధించాలి. ఇటువంటి భాగ్యం అందరికీ లేదు, మనకే దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దావీదు తనయ హోసన్న, యూదుల రాజా హోసన్న పాడుచు స్తుతిస్తూ ఆరాధిద్దాం. దావీదు తనయ హోసన్న, యూదుల రాజా యేసన్న. దావీదు తనయ హోసన్న, యూదుల రాజా యేసన్న. మాట తీసుకుందాం. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. దావీదు తనయ హోసన్న, యూదుల రాజా యేసన్న. దావీదు తనయ హోసన్న, యూదుల రాజా యేసన్న. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. హోసన్న హోసన్న యేసన్న. అందరూ లేచి పడదాం. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. దావీదు తనయ హోసన్న, యూదుల రాజా యేసన్న. దావీదు తనయ హోసన్న, యూదుల రాజా యేసన్న. గట్టిగా హల్లెలూయా చప్పట్లు కొడదాం. ఇరులు తరలు సాగరులు నీకై వీచెను వింజమరలు. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. ఇరులు తరలు సాగరులు నీకై వీచెను వింజమరలు. పిల్లలు పెద్దలు జగమంతా నీకై వీచెను బ్రతుకంతా. దావీదు తనయ హోసన్న, యూదుల రాజా యేసన్న. దావీదు తనయ హోసన్న, యూదుల రాజా యేసన్న. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. హోసన్న హోసన్న యేసన్న. చెప్దాం. హోసన్న హోసన్న పొగుడుదాం. యేసయ్యను పొగుడుతూ ఆరాధిద్దాం. యేసన్న హోసన్న హోసన్న యేసన్న యేసన్న. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. ఓ హల్లెలూయా చప్పట్లు కొడదాం బిగ్గరగా. హల్లెలూయా. నీ ఆత్మ చేత ప్రతిభను నింపు యేసయ్యా. కరుణారసమయ నీ నయన, సమతా మమతల సంకేతాలు. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. కరుణారసమయ నీ నయనాలు, మమతా సమతల సంకేతాలు. కరుణారసమయ నీ నయనాలు, సమతా మమతల సంకేతాలు. కంచర వాహన నీ భయనాలు, జనవానికి సుబోధకాలు. దావీదు తనయ హోసన్న. మంచిగా. యూదుల రాజా యేసన్న. దావీదు తనయ హోసన్న, యూదుల రాజా యేసన్న. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. చెప్తాం. హోసన్న హోసన్న బిగ్గరగా నోరు తెరిచి. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. హోసన్న హోసన్న యేసన్న యేసన్న. హోసన్న హోసన్న
పరిశుద్ధుడా నీకు వందము చెల్లిస్తున్నాము తండ్రి. నా తండ్రి, నువ్వు కరుణామయుడవు తండ్రి, కృపగల దేవుడవు దేవా. ఈ కృపకాలమును మమ్మ బ్రతికిస్తున్నావు దేవా. ఈ శ్రమల కాలము నుండి తప్పించి తండ్రి నీ కరుణ చూపి నా ప్రభువా, నీ కరుణతో నడిపిస్తున్నావు దేవా. నువ్వెంత గొప్ప దేవుడవు తండ్రి, నువ్వెంత గొప్పడవు దేవా, ఎంత గొప్పదు దేవా. నీ ప్రేమను తండ్రి వివరించలేము తండ్రి, నీ జాలిని వివరించలేము దేవా. నా తండ్రి నీకు వందనాలు యేసయ్య. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు, యోగ్యురాలైనగా మార్చావు తండ్రి. ఆ యోగ్యురాలు నన్ను యోగ్యురాలుగా మార్చావు తండ్రి. నా స్థితిగతులు మార్చావు, నాకున్న నిందలు తొలగించావు, నాకున్న బాధలు తొలగించావు తండ్రి. నా తండ్రి, ఎవరైనా కృంగిపోతూ ఉంటే వారి కృంగిపోయిన స్థితిలో లేవనెత్తుము తండ్రి, లేవనెత్తుము దేవా, లేవనెత్తుము తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు యేసయ్య, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు యేసయ్య. మహిమోన్నతుడానికి వందనాలు, మహిమ గల రాజానికి వందనాలు, సర్వంతర్యామినికి వందనాలు, సర్వ సృష్టికర్తానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, వందనాలు, వందనాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న స్వరముతో మీకు దేవుడు నోరిచ్చాడమ్మా. ఆయన కొనియాడండి, ఆయన స్తుతించండి, ఆయన స్తుతించండి, ఆయన స్తుతించండి, ఆయనను మహిమపరచండి, ఆయన మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆహా అయ్యా నా తండ్రి, కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్య కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడు అగు తండ్రి సమా
తాకబడును గాక, నీ అగ్నితో తాకబడును గాక, నీ మహిమతో నింపబడును గాక. ఆశ్చర్యకరుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి వందనాలు, బలమైన దేవానికి వందనాలు, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తానికి వందనాలు. యేసయ్య, నీ సమాధానం మాకు ఇచ్చావు, నీ ఆశ్చర్యమైన కార్యాలతో మా హృదయాలు నింపావు, మా గృహాలతో నింపావు. నా తండ్రి, నీ బలమైన నా ప్రభు శక్తి చేత నింపిన దేవా నీకు వందనాలు. యేసయ్య, ఆరాధనలకు యోగ్యుడానికి వందనాలు, పూజార్హుడానికి వందనాలు, ఓ ఘనతార్హుడానికి వందనాలు, సృష్టికర్తానికి వందనాలు. తండ్రి, నా ప్రభు ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు, నీ సన్నిధానంలో ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చావు, నీ సన్నిధానంలో స్తుతించే భాగ్యం నాకు ఇచ్చావు అని చెప్దామా? ప్రతి ఒక్కరు చెప్దామా? నోటితో ఒప్పుకుందామా? నా దేవా, నువ్వెంత గొప్ప దేవుడవు తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సర్వాంతర్యానికి వందనాలు. ఇదిగో దేవా, ఇంతవరకు మా పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు, వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్యము వాడిన నంచల ఖడ్గము తండ్రి, నీ వాక్యం అనే ఖడ్గముతో ప్రతి ఒక్కరిని ఖండించము దేవా. ఓ నిరుత్సాహపడకుండా ప్రోత్సహించబడిన తండ్రి, నీ ఆత్మ సన్నిధానములో ఆత్మ పరిపూర్ణులై ఎదుగునుగాక, ఆత్మ పరిపూర్ణులై ఎదుగునుగాక, నేను స్తుతించునుగాక, నేను
గణపరచును గాక. అటువంటి కృప ప్రతి బిడ్డకి దయచేసి మేము పొందమని నీ దాసులు నిలబెట్టి నా ప్రభువ, ఏడంతల ఆత్మతో నింపి నా ప్రభువ, మాకు కావలసిన జీవాహారం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చే పదకబెట్టి దీవించము తండ్రి. రానున్న వారిని త్వరపెట్టి నడిపించము తండ్రి. నిర్లక్ష్యము చేయకుండా, లోకమనే పనుల వైపు చూడకుండా నీ పైన ఆనుకుని ముందుకు రావడానికి సహాయం దయచేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీకు అందరికీ మరొకసారి ప్రభు పేరిట ఆహ్వానం పలుకుతున్నాను. ఈ యొక్క దినాన్ని అద్భుతమైన ఆరాధన మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ ఆరాధన. ఎంతమంది ఆత్మతో సత్యంతో ఆరాధించారమ్మ? ఇప్పటివరకు దేవుడు మనల్ని దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనం ఆరాధిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శించి ఆయన ఆత్మతో నింపేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినాన్ని ప్రత్యేకమైన దినం, అవునా? హల్లెలూయా. హోలీ వీక్ స్టార్ట్ అయింది. ఈ యొక్క దినాన్ని నుంచి యేసు ప్రభు వారు సిలువ వేయబడి తిరిగి లేపేంత వరకు. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ యొక్క దినాన మీకు ఏం కనబడుతుంది? ఇక్కడ ఏం కనబడుతున్నాయి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం కనబడుతున్నాయి? మట్టలు. హల్లెలూయా. మట్టల ఆదివారం, ఫామ్ సండే. హల్లెలూయా. సో కాబట్టి మనం గమనిస్తున్న ఈ యొక్క ప్రత్యేకమైన దినం, యేసు ప్రభు వారు మరి ఈ యొక్క దినాన ఆయన రాజుగా ఆ యొక్క ప్రాంతానికి, యెరూషలేము ప్రాంతానికి ఆయన ఎంట్రీ ఇచ్చినటువంటి దినం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆ సందర్భంలో అనేక మంది ప్రజలు, తర్వాత చాలామంది ఆయనను ఎదుర్కొన్నప్పుడు వెనుక ముందు అందరూ కూడా హోసన్నా జయమని పాడుతూ ఇట్లా తమ యొక్క దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క మట్టలను దారి పొడుగున పరుస్తూ తర్వాత వాళ్ళు జయ జయలు పలుకుతూ విజయోత్సవాన్ని పలకడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మట్టల ఆదివారం యొక్క విషయం. అయితే ఈ యొక్క దినాన్ని ప్రత్యేకత ఉన్నది. దేవుడు రాజుగా మరి ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది. విజయోత్సవం ఎంట్రీ ఇస్తూ ముందుకు సాగడానికి ఇది ఒక మొదటి ఈ వీక్లో మొదటిగా మనం చూస్తున్న మొదటి దినంగా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో మనకందరికీ తెలుసు, ఇంతకుముందే చాలా సందర్భాల్లో మనము ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్ని గురించి మనము ధ్యానం చేశాం. మట్టల ఆదివారం యొక్క విషయాన్ని పోయిన సంవత్సరంలో ఇలాగా ప్రతి ఏటా మనము ఈ యొక్క దినాన్ని గురించి మనము చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఏం జరిగింది అనే విషయాన్ని మనము ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యపు యొక్క వెలుగులో మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఇంతవరకు ఆరాధనలో సంతోషించిన వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని కూడా మనం ఈ విషయాన్ని చూస్తాం. ఇంకా అనేక సందర్భాల్లో ఈ విషయాలను ఈ 4 యొక్క సువార్తలలో ఈ విషయాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి నుంచి 11వ అధ్యాయం మొదటి నుంచి. వారు యెరూషలేమునకు సమీపించిన
ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బెతనియా అను గ్రామానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామముకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడదును. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి, ఆమేన్ హల్లెలూయా, దానిని విప్పి తోలుకొని రండి. సో ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్ని మనము చూస్తున్నాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తమ దగ్గర ఉన్న శిష్యులతో మాట్లాడుతున్నాడు. ముందున్న గ్రామానికి వెళ్ళి అక్కడ మీరేం చేయాలి, కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడుతుంది, దాన్ని తీసుకొని రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు చూచి, ఆమేన్, ఎవడైనను మీతో ఏమైనా అన్న ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టనని చెప్పి పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము ఈ యొక్క సందర్భంలో ఎక్కువ దేన్ని చూస్తున్నాం అంటే గాడిదని గురించి మనం చూస్తున్నాం. అలాగే గ్రామాన్ని గురించి మనం చూస్తున్నాం. బెత్పగే లేదా బేతనియా అనేటటువంటి గ్రామాన్ని గురించి మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ గ్రామానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. సో అక్కడ మరియా, మార్తా మరియు లాజరు, తర్వాత కుష్ఠరోగి అయిన సీమోన్ అనే ఆ వ్యక్తి కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే చూడండి, ఇక్కడ లాజరు యొక్క ప్రాంతం అది. ఆ గ్రామం చాలా ఎలాంటిదంటే మామూలు గ్రామం అన్నమాట, పేరెన్నిక లేని గ్రామం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో వాళ్ళు నివాసం ఉన్నటువంటి గ్రామం అది. ఆ గ్రామంలో ఆ గ్రామానికి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ వెళ్ళి ఆ యొక్క దాన్ని విప్పుకొని రండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ గ్రామం చాలా పేరు లేని గ్రామము, ఎన్నిక లేని గ్రామం. అందులో ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు అంతకుముందు కూడా వెళ్ళి రావడం జరిగింది. ఆ సందర్భంలో ఇప్పుడు యెరూషలేముకి సమీపించినప్పుడు ఈ గ్రామం గుండా వెళ్తూ అక్కడ ఆగిపోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క గాడిద పిల్లను ఇప్పుకొని రండి అని చెప్పి ఆయన తన శిష్యులను చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి చూడండి, గ్రామాన్ని గుండా వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఎక్కడెక్కడ వెళ్తున్నాడో ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతాలుగా మారిపోయాయి. యేసు ప్రభువు వారు ఎక్కడ వెళ్తున్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా పేరెన్నిక గలవిగా మారిపోయాయి. అయితే అంతకుముందు మనం చూస్తే ఇక్కడ లాజరుకు సంబంధించిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ ప్రాంతంలో లాజరు ఉన్నాడు. అక్కడ ఆయన చనిపోయినప్పుడు దేవుడు అతన్ని లేపినట్లు మనము చూస్తాం. హల్లెలూయా. ఆ గ్రామానికి సంబంధించిన దాంట్లో యేసు ప్రభువు వారు ఆయనను లేపాడు. లాజరును ఆయన సజీవంగా ఉంచాడు. సో అదే ప్రాంతం గుండా మళ్ళీ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి గాడిద పిల్లను, గాడిద ఉన్నది, దాన్ని విప్పుకొని రండి అని వాళ్ళకు తెలియజేయడం జరిగింది. చూడండి, మనం చూస్తున్నటువంటి దాంట్లో ఇంతకుముందు అక్కడ ఏమని రాయబడిందంటే, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఎట్లా ఉందంటే అది కట్టబడి ఉన్నది. హల్లెలూయా. సో ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్లని తీసుకురమ్మన్నాడు. మామూలుగా మనం గమనిస్తే ఇక్కడ మనం చదువుకుంటూ వెళ్తే ఇక్కడ గాడిదని గురించి ప్రాముఖ్యంగా రాయబడి ఉన్నది. తర్వాత అది కట్టబడి ఉన్నది.
తర్వాత దాని యజమానుడు కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏమని చెప్పాలి? ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని మీరు చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని తోలివేస్తారు, పంపుతారు అని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. అయితే అట్లాగే మనం ఇంకొంచెం కిందికి చదువుతూ వెళ్తే అక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళారు. చూడండి, ముందే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళకముందే, లేకపోతే ఆ గ్రామానికి వెళ్ళకముందే ఆయన వెళ్తున్న సందర్భాన్ని చూడండి. ఆయన ఆ గ్రామంలో ఏమున్నది, ఎలా ఉన్నది, గాడిద ఎక్కడుంటుంది, అది కట్టబడిందా విప్పబడిందా అనే విషయం ఆయనకు ముందే తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో మనం గురించి కానీ ఇంకేదాని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర లేదనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే తన దగ్గర ఉన్నాడు ఇద్దరిని పిలిచి, శిష్యులను పిలిచి, ఎవరిని పిలిచండి ఇక్కడ? ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. మనం చూసాం చూడండి, శిష్యులు విశ్వాసులు ఎవరిని పిలిచిండు ఇక్కడ? శిష్యులను పిలిచిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనను వెంబడించే వారిని శిష్యులు అనగా ఎవరైతే యేసయ్య మాట విని అతన్ని వెంబడిస్తున్నారో, ఆయన మాటకు లోబడుతున్నారో, ఆయన మాటకు విలువనిస్తున్నారో వాళ్ళను మాత్రమే పిలిచి వాళ్ళకు ఆ పనిని అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి శిష్యులకు తన పనిని అప్పచెప్పడం జరిగింది. ఆ పని ఏంటంటే, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గాడిదను మీరు విప్పుకొని రండి. అయితే ముందే చెప్పిండు, ఎవరన్నా మిమ్మల్ని అడగవచ్చు. అడిగినప్పుడు మీరేం చేయాలి? ప్రభువుకు కావలసి ఉన్నది. మనకు తెలుస్తుందా అండి? మనకు తెలియదు. కొన్నిసార్లు పెట్టిపోతే తెలుస్తుంది. ఎప్పుడు పెట్టిపోతాం, ఏం పెట్టిపోతాం? ఏదైనా లాక్ వేసి పలానా దగ్గర లాక్ పెట్టినాం అని చెప్తే అప్పుడు అక్కడ ఉంటుందని చెప్తాం ఇంటి దగ్గర. హల్లెలూయా. కానీ ఆ గ్రామానికి వెళ్ళలే యేసయ్య. కానీ ఆ గ్రామంలో ఆ గాడిద ఉన్నదని ఆయన ముందే ఎరిగి వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు అదే పోగానే కనుక్కున్నారు. చూడండి, వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, గ్రామం అందులో వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవడైనాను మీకు అడిగితే మీరు ఏం చెప్పాలి? ప్రభువునకు కావాల్సిన అని చెప్పండి. వారు వెళ్ళగా, 4వ వచనం, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. 5వ వచనం, దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేం చేయుచున్నారని, ఏం చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడగగా, అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అదే మాట మత్తయి సువార్తలు కూడా మనం చూస్తాం. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువునకు కావాల్సిందంటే పొమ్మని చెప్పి అని అంటారు. ఇట్లా వాళ్ళు ఏదైతే ముందే అని చెప్పాడో అది జరుగుతుంది. మిమ్మల్ని అడుగుతారు, మీరు ప్రభువునకు కావాల్సినది ఎవరు కావాల్సిందంట? అది ప్రభువునకు కావలసినది. హల్లెలూయా. ఈ గాడిద ప్రభువునకు కావలసినది. ఇక్కడ గాడిద యొక్క ప్రస్తావన మనం గమనిస్తే చూడండి, మనం చూస్తే గాడిద గురించి మీకు అందరికీ కూడా చాలా ప్రాముఖ్యంగా నాకన్నా బాగా తెలుసు కొన్నిసార్లు. అవునా? ఏమని అంటారమ్మా? పెద్దవాళ్ళు అంటారు, కొంచెం ఏజ్ వచ్చిన అబ్బాయిలను లేకపోతే కొంచెం ఉన్నప్పుడు వాళ్ళని ఏమంటారంటే, పని లేకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళను, లేకపోతే మాట వెనక లోబడకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళను, అటు ఇటుగా ఏం చేయకుండా తిరిగి వాళ్ళని ఏమంటారు? ఏంట్రా గాడిదలాగా తిరుగుతున్నావు అని అంటారు. హల్లెలూయా అంటారా? విన్నారా మీరు? దేనికి స్తోత్రం, హల్లెలూయా. గాడిదలాగా తిరుగుతున్నావు, పని పడలేదా నీకు అని చెప్పి తిడతారు. అంటే దీని అర్థం ఏంటి? మనం చూస్తున్నాం, అది దేనికి పనికిరానిదిగా, లేకపోతే ఆ జంతువులలో కూడా అది అప్రాముఖ్యమైనదిగా, హల్లెలూయా, విలువ లేనిదిగా గుర్తించబడుతున్నది. హల్లెలూయా. అలాంటి దాన్ని మనుషులు ఒక నానుడిగా, ఏంట్రా గాడిదలాగా తిరుగుతున్నావు, పని లేకుండా ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని మాట్లాడేటంతగా అది తక్కువ చేయబడింది, హీనంగా చూడబడింది. హల్లెలూయా. సో ఆ జంతువులలో కూడా చాలా తక్కువ చేయబడినటువంటి ఆ గాడిదను ఎవరు కోరుతున్నారు ఇప్పుడు? ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా. రాను ఈ గాడిద ఏమై ఉన్నదో మనం తెలుసుకుంటాం.
చూడండి, బహుశా ఈ గాడిద అక్కడ ఎందుకు ఆయనకు అవసరమైనది? సో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఆ గాడిద మన అవసరాన్ని బట్టి, లేకపోతే యేసు ప్రభువుకు నీవే ఒక స్థానాన్ని దాన్ని తీసుకుంటే, మనమే ఒక గాడిద వంటి పరిస్థితిలో ఉంటే, అది మనకు ఆపాదించుకుంటే అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అక్కడ ప్రభువునకు కావలసి ఉన్నదని అనగానే వాళ్ళు ఆయనను దాన్ని పంపేసేసి, కానీ అప్పుడు అక్కడ ఏం రాయబడింది? దాని మీద ఇంతకుముందు ఎవరు కూడా కూర్చోలే. హల్లెలూయా. సో అని రాయబడినది. అయితే ఇక్కడ చూడండి, అలాగా వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తే ఆయన ఈ గాడిదను తీసుకురమ్మన్నాడు. అది చరిత్రలో మనం చూస్తే అది భారవాహకంగా ఉన్నదన్నమాట. అంటే భారాన్ని మోసేదిగా, బరువు మోసేదిగా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దాని మీద బరువులు మోపి దాన్ని తీసుకెళ్ళేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నటువంటిదే గాడిద. మీకు తెలుసు, ఒకప్పుడు కొన్ని పని చేసేవాళ్ళు, ప్రత్యేకమైన పనులు చేసేవాళ్ళు ఆ గాడిదలను మన ఏరియాలో కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగించుకునేవాళ్ళు. ఎవరంటే ఈ యొక్క మన కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేసి మనకు తెలిసిన ఏరియాలో కొంతవరకు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ వృత్తిరీత్యా ఆ గాడిద మీద వాటిని మోస్తున్నట్టు మనం అబ్జర్వ్ చేశాం. హల్లెలూయా. ఎక్కువ వాళ్ళే దాన్ని వాడుతూ దూర ప్రాంతాలకు నడిపిస్తుండేవాళ్ళు. ఒకప్పుడు అందరూ కూడా వాడి ఉండవచ్చు. అక్కడ పూర్వకాలంలో ఆ గాడిదను ఉపయోగించి అది భారాన్ని మోసేదిగా, బరువు మోసేదిగా, దాని మీద సంచులు అవి వేసి వాళ్ళు తోలుస్తూ ఉండేవారు అనమాట. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దాన్ని ఒక రవాణా సౌకర్యంగా, ఒక బరువు మోసేదిగా ఒకప్పుడు ఉపయోగించుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి చరిత్ర కలిగిన గాడిద అది. సో దానికి పేరు లేదు, దానికి విలువ లేదు, అది పెద్దగా చెప్పుకోదగినటువంటిది కూడా కాదనమాట. సో అలాంటి దాన్ని యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, ఈరోజు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిన వెంబడే ఒక గ్రామంలో, ఆ గ్రామంలో మీకు ఒక గాడిద కనబడుతుంది, ఆ గాడిదను మీరు విప్పుకొని రండి. అది ఎలా ఉందంటే కట్టబడి ఉన్న గాడిద. చూడండి, దేవుని ప్రణాళిక ఒక గాడిద పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గాడిదను దేవుడు ఎలా ఉపయోగించుకున్నాడు, ఆ గాడిదను యేసయ్య ఎలా దాన్ని ఉపయోగించుకున్నాడు, ఎందుకు ఉపయోగించుకున్నాడు, ఆ గాడిదను ఎందుకు ఆయనకు కావాల్సి వచ్చినది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే రాజుగా ఎంట్రీ ఇస్తున్నాడు. యెరూషలేమునకు రాజుగా వెళ్ళడానికి సిద్ధపడ్డ ఆయన ఇప్పుడు ఏదాన్ని తీసుకున్నాడు? మామూలుగా అయితే రాజుల కాలంలో దేని వాడతారమ్మా? రాజులు దేన్ని ఉపయోగించుకుంటారు? హల్లెలూయా, గుర్రాలను ఉపయోగించుకుంటారు. గుర్రాల మీద రాజులు వెళ్తారు. అది ఏదానికంటే రాజరికానికి అది మనం సూచనగా చూస్తాం. గుర్రాన్ని రాజులు ఉపయోగించే వాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి దాంట్లో యేసు ప్రభు వారు రాజుగా వెళ్తున్నాడు, కానీ దేన్ని ఉపయోగించుకుంటున్నాడు? ఒక గాడిదను ఉపయోగించుకుంటున్నాడు. వాస్తవానికి రాజులు దేన్ని ఉపయోగిస్తారు? రాజులు ఆ గుర్రాలను ఉపయోగించుకుంటారు, గుర్రాల మీద సవారు చేస్తారు. వాళ్ళు యుద్ధానికి కూడా గుర్రాలను వాడుకుంటారు. వేట వెళ్ళడానికి గుర్రాలను ఉపయోగించుకునే వాళ్ళు, వేట వెళ్ళడానికి గుర్రాలను ఉపయోగించుకునే వాళ్ళు వెళ్ళేవారు. ఎందుకంటే అది చాలా దృఢంగా పరిగెత్తుతుందని చెప్పి, ఫాస్ట్గా పరిగెత్తుందని చెప్పి దాన్ని సవారు చేసేటటువంటి వాళ్ళుగా ఉన్నారు రాజులు ఉపయోగించుకునేవాళ్ళు. సామాన్యుల దగ్గర గుర్రాలు కనబడేవి కావు. ఒకప్పుడు రాజుల దగ్గర మాత్రమే ఎక్కువగా గుర్రాలను చూసేవాళ్ళం. చరిత్ర మనం చూస్తే రాజులు గుర్రాలను వాడుకున్నట్లు కనబడుతుంది. అదే రాజులు గాడిదను వాడుకున్నట్లు ఎక్కడ కనబడవు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ రాజు ఈ గాడిద ఈ యొక్క గాడిద దేనికి సూచిస్తా అంటే నీ దాన్ని తగ్గింపు స్వభావానికి గుర్తుగా చూస్తుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. దీనత్వానికి గుర్తుగా చూపిస్తుంది. ఈ రాజు తగ్గింపు స్వభావంతో, దీనత్వంతో రాజు ఆ గాడిదను వాడుకొని ఈ యొక్క ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ గాడిదను తీసుకురండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు వెళ్తే నిజంగానే ఆయన అన్నట్టుగా ఎందుకయ్యా అని అడిగారు. అడిగితే రాజు ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పండి అన్నాడు. చూడండి, కట్టబడిన గాడిద. ఈ గాడిద ఎలాంటిది? ఇది కట్టబడి ఉన్నది. హల్లెలూయా.
సో దీని గురించి ఒకసారి కట్టబడిన దానికోసము కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేయాలి. కట్టబడి ఉండడం. మనుషులు మనం ఈ గాడిదను ఒకసారి ఆలోచన చేస్తే అది కట్టబడి ఉన్నది. ఒకప్పుడు దీనికి విలువ లేదు, ఒకప్పుడు దీనికి వాల్యూ లేదు, దీనికి ఇది చాలా తక్కువగా చూస్తున్నటువంటిదిగా ఉన్నది. దీనికి ఇది ఎవరు కూడా జంతువులలో కూడా హీనమైన జంతువుగా దాన్ని గుర్తించడం జరిగింది. అది భారాన్ని మోసేదిగా ఉన్నది. అది ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బరువు మోసేదిగా ఒకదానికి ఉపయోగపడేటట్టు ఉన్నది. ఇలాంటి దాన్ని ఇప్పుడు యేసు ప్రభు పెంచుకుంటాడు. ఇదిగో నీవు నేను ఒకప్పుడు దీన్ని గమనిస్తే ఈ గాడిదను నీవు ఒకసారి ఆలోచన చేసుకుంటే, అది నీకు ఆపాదించుకుంటే, నీవు నేను కూడా తృణీకరించబడ్డ వాళ్ళగా, ఒకప్పుడు ఎన్నిక లేని ప్రజలుగా, ఒకప్పుడు ఎవరు మనకు విలువనీయని ప్రజలుగా, మనల్ని గుర్తించలేని పరిస్థితుల్లో నీవు నేను ఉన్నవేమో. ఒకప్పుడు ఒక గ్రామానికి చెందిన వారుగా, ఆ గ్రామము ఎన్నిక లేని గ్రామంగా, లేకపోతే మనం ఉన్నటువంటి ప్రదేశము, మనం ఉన్న ప్రాంతము, లేకపోతే మనమే ఒక ఎన్నిక లేని వారుగా, ఎవరు గుర్తించలేని వారుగా, ఒక ఇంపార్టెన్స్ లేని వారుగా, తృణీకరించబడిన వారుగా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎలివేసిన వారిగా ఉన్నవేమో ఈ గాడిద వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కట్టబడి ఉండడం. ఈ గాడిద వలె మనం కూడా ఎన్నిక లేని వారుగా ఉన్నాం. ఇక్కడ ఈ గాడిద దేవునికి అవసరమైంది. ఇదిగో నిజంగానే నీవు కూడా దేవునికి అవసరమయ్యావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నీవు ఆపాదించుకుంటే నీవు దేవునికి అవసరమైనవు కాబట్టి దానికన్నా ప్రాముఖ్యంగా నిన్ను ఎంచి ఆయన నిన్ను తీసుకోవడం జరిగింది. ఆయన నిన్ను చేరదీయడం జరిగింది. ఆయన నా కుమారుడుగా, కుమార్తెగా ఆయన మనల్ని వాడుకోవడానికి సిద్ధపడ్డాడు. మనం ఎవరికి ఎన్నిక లేనప్పుడు, ఎవరు గుర్తించనప్పుడు, ఎవరు మనల్ని చూడనప్పుడు, మనం హీన స్థితిలో ఉన్నప్పుడు, హీన దశలో ఉన్నప్పుడు, ఎవరు కూడా మనలను వీళ్ళని చెప్పి గుర్తించలేని స్థితిలో దేవుడు చూస్తున్న దేవుడు నిన్ను గుర్తించి నిన్ను ఆయన చేరదీర్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చేరదీసి ఇదిగో నిన్ను వెతుక్కొని ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పి ఆయన నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గాడిదకు ఉన్నటువంటి పరిస్థితే నీకు నాకు ఒకసారి ఆలోచన చేస్తే ఒకప్పుడు ఉండొచ్చు. కట్టబడి ఉన్నాం. దేని చేత మనం కట్టబడి ఉన్నాం అంటే, ఇదిగో పాపము చేత కట్టబడి ఉన్నాం, శాపము చేత కట్టబడి ఉన్నాం, రకరకాలైనటువంటి వ్యసనాల చేత కట్టబడి ఉన్న పరిస్థితిని కానీ కలిగి ఉన్నాం. మనకు విడుదల లేని పరిస్థితి, వ్యసనాలతో కట్టబడి ఉన్నాం, ఒక బానిసగా ఉన్నాం. ఇలాంటి స్థితిలో దేవుడు నిన్ను చూసి ఆయన నిన్ను కోరుకోవడం జరిగింది. ఇదిగో నీవు నాకు కావాలి, ఇదిగో నేనేం చేస్తానంటే నీకు విలువనిస్తా. హల్లెలూయా. నిన్ను విలువైన వాడిగా మారుస్తా, విలువైన దానికి నిన్ను మారుస్తా. అందుకే నాకు కావాలని చెప్పి ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిదని విప్పినట్టుగా నిన్ను నన్ను ఆయన మన యొక్క సంఖ్యలను విప్పడం జరిగింది. హల్లెలూయా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీకున్నటువంటి ఆ శాపము, ఆ పాపం అనే దాని నుంచి ఆయన నీకు విడుదలిచ్చిండు. ఎప్పుడైతే యేసే దేవుడు అని ఒప్పుకున్నావో, ఎప్పుడైతే ఆయనే నా దేవుడు అని నీవు గుర్తెరిగావో, అప్పుడే నీకు విడుదల వచ్చింది. ఆ గాడిదకు ఉన్నటువంటి పరిస్థితి నీకు నాకు ఉండింది. కానీ దేవుడు నన్ను ప్రేమించి నీకున్నటువంటి ఆ యొక్క పాపపు సంఖ్యలు, లేకపోతే పాపపు కట్టడం, ఇవన్నీ కూడా విప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు విమోచన కలిగించడానికి, నిన్ను విడుదల ఇవ్వడానికి, నీకు నాకు విడుదల ఇవ్వడానికి, ఆయన రాజుగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు నిన్ను వాడుకొని ఇదిగో నీకున్నది ఈ విలువ, ఇగో నిన్ను ఎవరు విలువ లేకుండా చూశారేమో కానీ, ఎలివేసిన స్థితిలో నీవు ఉన్నావేమో కానీ, ఈ సమాజంలో నీవు ఎలా ఉన్నావంటే ఎవరు గుర్తు లేకుండా నీవు ఉన్నావేమో కానీ, నిన్ను ఎవరెవరో రకరకాలుగా మాట్లాడి ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను దాన్ని తుడిచివేయడానికి, ఆ పరిస్థితిని నుంచి నిన్ను దూరపరచడానికి ఆయన నిన్ను కోరుకున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవునన్న వాళ్ళు ఆమెన్ చెబుదాం. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే. కొన్ని సందర్భాల్లో మనకు సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు, మనకు దగ్గర అనుకున్న వాళ్ళు, మన బంధువులు అనుకున్న వాళ్ళు, లేకపోతే మనకు ఇంకా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు కూడా కొన్నిసార్లు మనలను వెలివేసిన స్థితిలో ఉంచుతారు, మనకు విలువనీయని స్థితిలో మనల్ని ఉంచుతారు. కానీ దేవుడు ఈ కట్టబడిన గాడిదను దానికి కూడా విలువ లేదు, దానికి కూడా ఒక గుర్తింపు లేదు.
అది బానిసగా బరువు మోయడమే దాని పని. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నీవు కూడా అలాంటి స్థితిలోనే ఒక బానిసగా ఈ లోకంలో ఈ యొక్క సంఖ్యల కింద, ఈ పాపం అనే సంఖ్యల కింద, ఈ పాపం అనే ఉచ్చులో మనం కూడా ఈ మనోనేత్రాలు తెరవబడకుండా భారం మోస్తూ, పాప భారాన్ని మోస్తూ మన జీవితాన్ని గడిపే స్థితిలో ఉండి ఉన్నాం. ఒకప్పుడు ఇదిగో దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి ఆయన పరము నుంచి ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని మనుష్య రూపంలో వచ్చాడు. అంతేకాదు ఈ దినాన ఆయన యెరూషలేముకు ఒక రాజుగా ఎంట్రీ ఇవ్వడానికి ఆ గాడిదను వాడుకున్నాడు. అలాగే నీవు ఆయన రాజ్యంలో నీవు అవసరం. నిన్ను ద్వారా ఆయన నిన్ను ఉపయోగించుకొని ఆయన రాజ్య స్థాపితలో ఆయన నిన్నొక భాగముగా చేసి ఆయన ఎక్కువగా నిన్ను ఎంచి నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాల్లో సమాజంలో ఎలా ఉన్నామంటే కొన్నిసార్లు మనం ఎవరు దిక్కులేని పరిస్థితిలో ఉంటాం, మనం గుర్తులేని పరిస్థితిలో ఉంటాం. కట్టబడిన గాడిదను విప్పడం జరిగింది. ఇదిగో నీవు నేను కట్టబడి ఉన్నాం. అందుకే ఇదిగో ఇంకను మీరు ఎలా ఉన్నారంటే పాపము చేత, శాపము చేత మీరు బంధించబడి ఉన్న ఆ సందర్భంలో దేవుడు నీ కొరకు వచ్చాడు. నీ సంఖ్యలను, నీ పాపం అనే దాన్ని ఆయన విడిపించడానికి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కట్టబడిన గాడిదని ఎలాగైతే విప్పుకొని వచ్చిండ్రో అలాగే ఈ దినాన కూడా కట్టబడిన నన్ను ఇదిగో బంధింపబడ్డ మనము బానిసలుగా ఉన్నాం, బందీలుగా ఉన్నాం. నీవు నేను ఒక విధంగా బానిసగా ఉన్నాం. దేనికి బానిసగా ఉన్నావో, దేనికి నీవు బందీగా ఉన్నావో, ఇదిగో వ్యసనాలకు బానిసగా ఉన్నావా, వ్యసనాలకు బందీగా ఉన్నావా, పాపానికి బానిసగా ఉన్నావా, పాపానికి బందీగా ఉన్నావా, శాపానికి బానిసగా ఉన్నావా, దేని చేత నీవు బంధించబడి ఉన్నావు, హల్లెలూయా, దేని చేత నీవు కట్టబడి ఉన్నావు, ఆ దాన్ని దేవుడు విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు. కట్టబడిన గాడిదని విప్పినట్టుగా నిన్ను నన్ను దేవుడు విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చాడు. అందుకే దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కట్టబడిన గాడిదను విప్పడం జరిగింది. విడుదల వచ్చింది. గాడిదకు విడుదల వచ్చిన తర్వాత ఆ గాడిదను ఆయన ఎలా ఉపయోగించుకున్నాడంటే ఆయన రాజుగా ఎంట్రీ ఇవ్వడానికి ఆ గాడిదను ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పరిస్థితి ఒకప్పుడు గాడిద లాంటి జీవన విధానంతో మనం ఎన్నిక లేని వారుగా, గుర్తింపు లేని వారుగా, హల్లెలూయా, ఏర్పరచబడ్డవారుగా, తృణీకరించబడ్డవారుగా, నీచమైన స్థితిలో మనల్ని చూసిన వారుగా ఉండవచ్చు. కానీ దేవుడు గాడిదకు అంతగా విలువనిచ్చిన దేవుడు నీకు ఈరోజు అంతకన్నా ఎక్కువగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఆయన ద్వారా మనం విలువ తెచ్చుకున్నాం. నీకు నాకు విలువ రావడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కట్టబడిన గాడిదను విప్పుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత చూడండి, వారు అక్కడ నుంచి దాన్ని తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే 7వ వచనం, వారు ఆ గాడిదను తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ గాడిదను విప్పుకొని రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారి బట్టలు గాడిద మీద వేయడం జరిగింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, గాడిదకు బట్టలుగా కడతారు ఎవరన్నా? కట్టరు. కానీ యేసు ప్రభు దాన్ని ఎప్పుడైతే ఉపయోగించుకుంటున్నాడో దానికి ఏమొస్తుంది? కొత్త వస్త్రాలను దాని మీద వేయడం జరిగింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నాకు కూడా యేసు ప్రభు ఎప్పుడైతే మనల్ని ఉపయోగించుకుంటాడో మనము నూతనత్వంలోకి వస్తాం, నూతన మనసుతో నింపబడతాం, నూతన ఆత్మతో నింపబడతాం, నూతన విషయాలను మనం చూస్తాం, నూతన కార్యాలను మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో దాని మీద బట్టలు వేయడం జరిగింది, వారికి ఉన్న వస్త్రాలను వేయడం జరిగింది. వేసిన తర్వాత ఆయన దాని మీద కూర్చున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎంత ఒకప్పుడు దానికి ఏం లేదు, దానికి ఎవరు కూడా దాన్ని విలువనియని దాన్ని ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? దాన్ని యేసు ప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కి ఊరేగింపడానికి, ముందుకు సాగడానికి దాన్ని ఉపయోగించుకున్నాడు. ఇదిగో నీవు నేను
గాడిద పొజిషన్లు ఉంటే దేవుణ్ణి మనము ఆయన నిన్ను ఉపయోగించుకొని ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి, హల్లెలూయా, ఆయన రాజ్యాన్ని రాజుగా యెరూషలేముకు ఎంట్రీ ఇవ్వడానికి ఆయన నిన్ను నన్ను ఉపయోగించుకోవడం జరిగింది. ఇదిగో ఆయన రాజ్య స్థాపిలో నీవు నేను భాగస్థులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బట్టి మనం ఎంతోగానో దేవునికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే గాడిద మీద ఎట్లా అయితే బట్టలు కప్పారో అలాగే మా దేవుడు నిన్ను నాకు కొత్తమైన నూతన అయినటువంటి ఆత్మను, నూతన మనస్సును మనకిచ్చి ఆయన మనల్ని వాడుకోవడం జరిగింది ఆయన రాజ్య వ్యాప్తిలో. చూడండి, ఇక్కడ ఆ గాడిద మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. దాని మీద వేయడం జరిగింది. తర్వాత కింద నడవకుండా ఏం చేస్తున్నాడు దానికి హల్లెలూయా, బట్టలు దారి పొడుగున పరిచిండ్రనమాట. అది బట్టల మీద నడుస్తుంది, ఇప్పుడు మట్టల మీద నడుస్తుంది. హల్లెలూయా. అంటే దాని యొక్క నడతలో విలువ వచ్చింది. హల్లెలూయా. దాన్ని నడిచే దారిలో విలువ ఏర్పడింది. అంతకుముందు దాన్ని పట్టుకోకుండా, దాన్ని దూరపరిచేవాళ్ళు, దానికి విలువ లేకుండా అది ఏ గట్టు దారిలో లేకపోతే ముళ్ళ దారిలో ఏ దారిలో ఆ దారిలో నడిచేటటువంటి ఆ దానికి ఇప్పుడు ఏమొచ్చిందంటే విలువ మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దారి పొడుగున బట్టలు వరవడం, ఆ బట్టల మీద ఆ గాడిద నడవడం, ఆ మంటల మీద ఆ గాడిద నడవడం, ఇది ఎంత గొప్ప భాగ్యం ఆ గాడిదకు. ఆ పొజిషన్లో మనం ఉంటే నా దారి కూడా అలాగే మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు మనం భయపడిపోతాం, మనకు విలువ లేదనుకుంటాం. కానీ దేవునిలో నీకు విలువ ఉన్నది. హల్లెలూయా. మనుషుల్లో విలువ లేకపోవచ్చు, ఈ లోకంలో నీకు విలువ లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు విలువనిచ్చి, అందుకే ఆయన అన్నాడు, వేల పెట్టి నేను నిన్ను కొన్నాను. ఏం చేసిండంటే ఆయన వేల చెల్లించి నేను నిన్ను కొన్నాను, విలువ పెట్టి నేను నిన్ను కొన్నాను. ఆయన నిన్ను వేల చెల్లించి కొన్నాడు, మామూలుగా కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన నీకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గాడిద మీద బట్టలు వేసిర్రు. ఆ తర్వాత గాడిద నడుస్తున్న దారిలో కూడా ఇప్పుడు ఏం వేస్తున్నారంటే వాళ్ళు మట్టలు కూడా వేస్తున్నారు. బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తమ పొలములోని నరికిన కొమ్మలను పరిచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బట్టలు వరుస్తున్నారు, మట్టల ఆదివారాన్ని వాళ్ళు మట్టలు దాని మీద ఆ గాడిద నడుస్తున్నది ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంతకుముందు నీ దారి ఏ దారి అంటే మన దారి మహా భయంకరమైన దారి. మనం వెళ్తున్న ఆ మార్గం ఎలాంటిదంటే శాపము, పాపము, ముళ్ళ పొద లాంటి ఆ మార్గము. మనం వెళ్తున్నది మోసకరమైన మార్గము, మనం వెళ్తున్నది నాశనకరమైన మార్గము ఒకప్పుడు. కానీ ఇప్పుడు దేవునిలో నీవు నేను నడుస్తున్న మార్గము అది ఎలా ఉందంటే అది చాలా తిన్ననిది, అది చాలా మంచిదిగా ఉన్నది. నీతికరమైన మార్గములో నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతికరమైన మార్గంలో నడుస్తున్నావు. నీ దారి నీతిగా ఉన్నది. ఎందుకంటే ఆయన ఎవరు? ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. చూడండి, ఒకసారి జకరియా గ్రంథము 9వ అధ్యాయము ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త పక్కకే ఉంటుంది, మలాకి పక్కకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. చపలబడి దేవనామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా వస్తున్నాడు? ఆయన ఎలా ఉన్నాడు అని అంటే దీనుడై, హల్లెలూయా, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. యెరూషలేములకు ఆయన ప్రవేశిస్తున్నప్పుడు
అక్కడున్న ప్రాంతంలో జకర్యా ముందే తన గ్రంథంలో యేసు ప్రభువు వారు ఎల్లక మునిపే కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఆయన తన గ్రంథంలో రాయడం జరిగింది. ఇదిగో ఈ రీతిగా ఆయన గాడిద పిల్లను ఉపయోగించుకొని యెరూషలేమునకు ఆయన వెళ్తాడు. ఆయన ఎలా వస్తాడు అంటే రాజుగా వస్తాడు. ఆ రాజు ఎలాంటి వాడు? ఆ రాజు నీతిపరుడు. హల్లెలూయా. ఆ రాజు ఎలాంటి వాడు? ఆయన నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ ఇచ్చేవాడు, రక్షించేవాడు. తన ప్రజలను రక్షించుకునడానికి ఆయన నీతి కలిగిన రాజు. రక్షించడానికి తన ప్రజలను ఆయన తన పాపాల నుంచి రక్షించేవాడై ఉన్నాడు. తర్వాత ఆయన ఎలా ఉన్నాడంటే దీనుడునై. హల్లెలూయా. ఎలా వస్తున్నాడమ్మా? దీనుడై వస్తున్నాడు. తగ్గింపు స్వభావం. అందుకే మనం చూస్తున్నాం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన ఎక్కడ ఉండాల్సింది? దేవునితో సమానంగా ఉండవలసిన భాగ్యమని ఎంచక ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తుడుగా చేయబడి ఇదిగో ఎలా మారాడు? ఇదిగో మానవ రీతిగా మారాడు. ఇదిగో ఆకారమందు మనుష్యుడిగా కనబడి. ఎలా కనబడ్డాడంట? ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. తగ్గింపు స్వభావం ఆయనలోకి వచ్చింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా తగ్గించుకొని ఎలా వస్తున్నాడంటే దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సంతోషించండి, ఉల్లాసించండి. ఆ రాజు నీతిపరుడు. నీ దారి కూడా ఎలా మారుతుంది? నీ రాజు నీతిపరుడు. చూడండి, ఇక్కడ మనం ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనం గమనించాలి. రాజు దేన్ని ఉపయోగించుకుంటున్నాడు అనేది మనం మాట్లాడుతున్నాం. ఆ రాజు, ఈ దీనుడైన రాజు, ఈ నీతిపరుడైన రాజు, ఈ రక్షణ కలిగిన రాజు దేన్ని ఉపయోగించుకుంటున్నాడు? ఆ గాడిదను ఉపయోగించుకున్నాడు. మామూలు ఆ గాడిదను ఉపయోగించుకొని ఆ గాడిదకు ప్రాముఖ్యతనిచ్చి ఆ గాడిద మీద యెరూషలేమునకు ఎంట్రీ ఇస్తున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఒకవేళ రాజులు ఆయన రాజస్థాపన గిట్ట వచ్చింటే, రాజ్య పరిపాలన గిట్ట ఆయన ఈ లోకానికి వచ్చింటే ఇలాగ గాడిదను ఉపయోగించుకొని దీనత్వంతో మామూలుగా ఇలాగ వెళ్ళేవాడు కాదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ సైన్యం అతని చుట్టూ ఉండేది. ఆయన రాజులకు రాజాజుగా ఒక సింహాసనాన్ని ఏర్పరచుకొని ఎన్నో రథములు, ఎన్నో గుర్రములు ఉపయోగించుకొని ఆయన మహా ఆకారం కలిగి ఆ ప్రాంతం గుండా ఆయన రాజుగా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చి ఉండేవాడు. కానీ ఈ లోక సంబంధమైన రాజులుగా, ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని ఓడించడం, రాజులను ఓడించి రాజ్యాలను జయించి ఆ రాజ్యాన్ని ఏర్పరచుకొని పరిపాలించడానికి రాలేడు ఆయన. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీకు నాకు ఆ కట్టబడ్డటువంటి సంఖ్యల నుంచి ఆ విడుదల ఇవ్వడానికి, నీ పాపాన్ని నుంచి, నా పాపం నుంచి, ఆ శాపం నుంచి ఆయన మనుషులకు విడుదల ఇవ్వడానికి దీనుడుగా, రక్షకుడుగా వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. ఎలా వచ్చిండమ్మా? రక్షకుడుగా వచ్చాడు. నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నీ నీతి నాకు లేదు నీతి, నీకు లేదు నీతి. నిన్ను నన్ను ఎవరు కూడా నీతిమంతులుగా ఎంచలేరు. కానీ ఆయన నీతిని నీకు ఇవ్వడానికి, ఎందరైతే ఆయనను నమ్ముకుంటారో వారందరికీ ఆ నీతి వస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం అబ్రహాము ఏమన్నాడు? దేవుని యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీలో నీతి లేదు, నాలో నీతి లేదు. మనము ఊరికేనే ఈ గాడిద లాంటి ఎన్నిక లేని స్వభావం కలిగిన వాళ్ళం. మనలో ఏ మాత్రము మంచి లేదు. ఒకప్పుడు మనం కూడా తృణీకరించబడ్డాం. మనము కూడా కొన్నిసార్లు మంచి స్థాయి, మంచి ఆలోచనలు లేదు. అలాంటి నీతి లేని మనకు హల్లెలూయా దేవుడు నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నీతిమంతులుగా మార్చడానికి తన రక్తం ద్వారా. హల్లెలూయా. నమ్మడం ద్వారా నీతిమంతులం అవుతాం. తన రక్తంలో కడగబడడం ద్వారా కూడా మనం నీతిమంతులుగా మార్చబడతాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన ఎలా వచ్చాడు? ఉల్లాసించండి, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై. నీతిమంతుడు, రక్షణ ఇచ్చేవాడు. తర్వాత దీనుడై వస్తున్నాడు. హల్లెలూయా. రాజు వలె
రాజ్యాన్ని పరిపాలించేవాడుగా, గవర్నెన్స్ చేసేవాడుగా, అధికారం చెలాయించేవాడుగా, అధికారాన్ని ఉపయోగించుకొని ఏదంటే అది చేసేవాడుగా ఆయన లేడు. ఆయన దీనుడుగా, రక్షకుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు, యెరూషలేముకి ఎంట్రీ చేస్తున్నాడు. ఈ ఎంట్రీ ఎందుకు అని అంటే జయము పొందుకోవడానికి. హల్లెలూయా. జయము పొందుకోవడానికి, అదే జయము నీకివ్వడానికి, నాకివ్వడానికి. ఇదిగో మరణము, ఆ మరణము ముల్లెక్కడాన్ని చెప్పడానికి ఆయన ఈ మంచి ఈ బహు సంబంధంలో ఆయన ఏం చేస్తున్నాడంటే గొప్ప ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ గొప్ప ఎంట్రీలో ఎవరిని ఉపయోగించుకున్నాడు? గాడిదను ఉపయోగించుకున్నాడు. హల్లెలూయా. ఆ నెక్స్ట్ జరగబోయేదానికి రాజు విజయానికి ఈ గుర్తుగా ఉన్నది ఈరోజు. ఈ రాజు విజయాన్ని పొందుకుంటాడు. ఎలా విజయాన్ని పొందుకుంటాడు? ఈ లోకంలో ఒక రాజును జయించి ఆ రాజును చంపి విజయం పొందుకోవడం కాదు, ఆ రాజ్యాన్ని జయించడం కాదు, ఆ రాజ్యాన్ని తనలో కలుపుకోవడం కాదు, ఆ రాజ్యాన్ని అంతా కూడా బానిసలుగా పట్టుకొని పోవడం కాదు, బానిసత్వం నుంచి విడుదల ఇవ్వడానికి. హల్లెలూయా. పాపం నుంచి విడుదల ఇవ్వడానికి, శాపం నుంచి విడుదల ఇవ్వడానికి ఈ రాజు జయించడానికి వెళ్తున్నాడు. దేన్ని జయించడానికి తెలుసా? దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని జయించడానికి ఆయన ఈరోజు ఆయన సిద్ధపడి వెళ్తున్నాడు ఈ వాహనాన్ని ఉపయోగించుకొని. అంటే ఇదిగో ఎవరు జయించనిది ఈ లోకంలో అంతకు ముందే కానీ ఆ తర్వాతే కానీ ఎవరు జయించని దాన్ని ఆయన జయించడానికి ఆయన సిద్ధపడి వెళ్తున్న దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో మహారాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. రాజు చరిత్రలో మనం చూస్తే ఎంతో గొప్ప యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో విజయాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కదాన్ని జయించలేకపోయినారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద వాళ్ళు లేరు, వాళ్ళ పేర్లు ఉన్నాయేమో కానీ వాళ్ళు భూమిలో ఎక్కడన్నారమ్మా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. పాతిపెడ్డ వాళ్ళలో లెక్కలో ఉన్నారు. మహా చరిత్ర కలిగిన రాజులు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్తాం. ఇలాగా చెప్పుకుంటే రాజులు చాలామంది ఉన్నారు. ప్రపంచాన్ని వణికించిన రాజుగా పేరొందినవాడు అలెగ్జాండర్ ది గ్రేట్ అనేట ఆయన కూడా ఆ యొక్క చావు తన దగ్గరికి వస్తే ఆయన వణికిపోయినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. ఆయన చావు ఆ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వణికిపోయాడు, జ్వరంతో వణికిపోయాడు. హల్లెలూయా. చనిపోయాడు. ఆయన కూడా పాతి పెట్టబడ్డాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బలమైంది ఏంటి? ఈ లోకంలో, ఈ దేశంలో బలమైంది ఏంటి? ఈ ప్రాంతంలో, ఈ భూమి మీద బలమైంది ఏంటంటే మనం చెప్పుకోవచ్చు బలమైంది ఏందిరా అని అంటే, మనం చెప్తే పిల్లల్ని అడిగితే ఏమని చెప్తారంటే బలమైంది ఏంటంటే టైగర్ అంటాడు, లాయన్ అంటారు. పిల్లలు ఏమంటారు? లాయన్ అంటారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. లాయన్ లాగా ఉంటే అన్ని జంతువులను తినేస్తుంది, బలమైంది అంటారు. తర్వాత కొందరు అంటారు క్రోకడైల్ అంటారు, కొందరేమో త్రిమింగలం అంటారు, లేకపోతే కొందరేమో షార్క్, ఏందది? చేప. హల్లెలూయా. నీళ్ళల్లో షార్క్ అని అంటారు. ఇలాగ రకరకాల పేర్లు చెప్తారు. ఇవన్నీ కూడా ఒకటిని ఒకదాన్ని జయిస్తాయి, ఒకటి ఇంకో దాన్ని చంపుతాయి, జీవం ఇవ్వవు. కానీ దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో చావును మరణాన్ని ఓడించి లేచిన దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ లోకంలో ఎవరు చేయలేని పనిని ఆయన జయించడానికి ఈ దినాన సిద్ధపడి వెళ్తున్న దేవుడు, నీకు నాకు విజయం ఇవ్వడానికి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఈ దినాన్ని సిద్ధపడి ఇదిగో ఆయన ఎంట్రీ ఎందుకనంటే జయోత్సవాన్ని పలకడానికి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి కొరకు జయవస్తం పలకడానికి? మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అడగడానికి ఆయన సిద్ధపడి వెళ్తున్న రోజు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో మరణము అనేక మందిని అది భూస్థాపితం చేసింది, అక్కడే ఉన్నారు, వాళ్ళు లేవలేరు. ఇదిగో మూడో దినాన ఆయన తిరిగి లేవడానికి, విజయం ఇవ్వడానికి ఆయన సిద్ధపడి వెళ్తున్న దినం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నాకు కూడా అదే విజయం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అదే విజయం నీకు కూడా దేవుడిస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు కూడా జయించలేరు. బలమైంది ఏంటంటే మరణం. మరణాన్ని ఎవరు జయించలేరు. అంతకన్నా బలమైంది ఎవరంటే మన దేవుడు. దాన్ని ఓడించి జయించిన దేవుడు. చప్పలు కూడా దేవుని నమ్మని పరుస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన సిద్ధపడి గాడిదని ఏర్పాటు చేసుకొని వెళ్తున్నాడు. ఇదిగో ఆ గాడిద నీవు అనుకుంటే ఈరోజు నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు.
దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గాడిద వంటి వాడవు నేను అనుకుంటే ఆయన నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన జయంలో నిన్నొక భాగస్తునిగా, ఆయన రాజ్యంలో నిన్నొక భాగస్తురాలుగా ఆయన వాడుకొని ఆయన రాజ్య స్థాపనలో అనేకులకు మాదిరిగా నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడంటే ఆ రాజు నీతిపరుడు, తర్వాత రక్షణ గలవాడు, ఆ తర్వాత దీనుడై గాడిద మీద ఆయన వస్తున్నాడు. అందుకే యెరూషలేమా సీయోను నీవు సంతోషించము, యెరూషలేము నివాసులారా ఉల్లాసం పొందండి, ఆనందించండి. అందుకే అక్కడ రాయబడింది చూడండి ఒకసారి. అక్కడ మనం ఇప్పటిదాకా చదివిన దాంట్లో మనం గమనిస్తే అక్కడ చాలామంది ఆ మట్టలు పరుస్తున్నారు. తర్వాత ఏం పరుస్తున్నారు? దారి పొడుగున బట్టలు పరుస్తున్నారు. మట్టలు బట్టలు ఈ రెండు పరుస్తూ దానికి విలువ తెచ్చిండ్రు. ఇదిగో విలువలేని నీ జీవితానికి, హల్లెలూయా, విలువలేని నా జీవితానికి. చాలా సందర్భాల్లో విలువ ఎట్లా వస్తుందండి అని ఎవరైనా అడిగినాం అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు, ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. కొందరికి ఏమో విలువ ఎలా వస్తుందని అంటే ఒక పొజిషన్ పొందుకుంటే నాకు విలువ వస్తుంది అనుకుంటారు. ఒక ఉన్నతమైన జాబు, ఒక ఉన్నతమైన హోదాలో ఉంటే నాకు విలువ వస్తుంది. ఎందుకంటే అందుకే నేను ఒక సింహాసనం మీద ఉన్నప్పుడు నాకు విలువనిస్తారు అని చెప్పి అనుకుంటారు. నేను రమ్మంటే పోతారు, పొమ్మంటే వస్తారని అంటారు. అలాగా కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పొజిషన్ కోరుకుంటే మాకు విలువ వస్తుంది అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు ఎలా వస్తుంది విలువ అంటే మంచి నాలెడ్జ్ ఉంటే, ఏమంటే మంచి జ్ఞానం ఉంటే విలువనిస్తారు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు మస్తు డబ్బు సంపాదించి ఇంట్లో ఉంటే ఏమొస్తుంది విలువ వస్తుంది అనుకుంటారు. కొంతమంది బంగారం దగదగదగ మెరిస్తే, ఇక్కడ ఏళ్ళకు ముఖానికి బాడీలు అంతా కూడా బంగారం దగదగ మెరిస్తే అమ్మో ఎంత బంగారం ఉన్నది వీళ్ళ దగ్గర, మామూలు గారిళ్ళు అని విలువనిస్తారు అని అనుకుంటారు. నిజమే, అవి అవసరం లోకంలో కొంతవరకు. ఎందుకంటే మనం కూడా కలిగి ఉన్నామని చెప్పుకోవడానికి డబ్బు అవసరం, ఒక పొజిషన్ అవసరం. కానీ అదానిదారునే నీకు విలువను వస్తా అనుకోవడం శూన్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అవి లేని రోజున మళ్ళీ ఏం చేస్తారు, మనను అసలు లెక్క చేయక తృణీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పొజిషన్లో ఉన్న అధికారి ఆ పొజిషన్లో దిగిపోయిన తర్వాత ఆయన రిటైర్మెంట్ అవుతారు, అంటే దిగిపోతారు, రిటైర్మెంట్ తీసుకుంటాడు. ఆ ఉన్నంత కాలమే దాన్ని శాసిస్తాడు ఆయన. ఆ తర్వాత ఆయన మాట వినేవాడు కాదు, మళ్ళీ చూసేవాడు కూడా ఉండడు. ఎందుకంటే అబ్బో అప్పుడు ఏం చేసిండు ఆయన, నాకు ఆర్డర్ చేసిండు, నన్ను రకరకాలుగా హింసించాడు, అతనికి అధికారం ఉన్నది, ఏదంటే అది చేసిండని చెప్పి ఆ తర్వాత వెనక మాట్లాడుకొని అసలు వాళ్ళ దిక్కు కూడా చూసేవాళ్ళు ఉండరు. అట్లా కొందరు ఏమనుకుంటారంటే మంచి డ్రెస్అప్ అయితే, మంచిగా డ్రెస్అప్ అయ్యి మంచిగా ఉండి అందం కనబడితే విలువనిస్తారు అనుకుంటారు. లేకపోతే ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటే, మేడ గది కట్టుకుంటే, మంచి బిల్డింగ్ కట్టుకొని పేద బిల్డింగ్, విశాలమైన బిల్డింగ్ కట్టుకుంటే అక్కడ విలువ వస్తా అనుకుంటారు. ఇలాగా కొందరు అనుకుంటారు మంచి కారులో దిగితే ఎట్లా మంచిగా వచ్చి జమ్ అని ఆపేసి హల్లెలూయా కారు మంచిగా ఉండాలి, పెద్ద ఉండాలి, లగ్జరీ కార్ అయి ఉండాలి. అట్లా వచ్చి పేర్లు చెప్తారు, వీళ్ళు నాకు తెలియదు ఏం పేర్లు, కార్ల పేరు చెప్తాను. ఎస్, హల్లెలూయా. అట్లా ఆ కార్లు వచ్చినప్పుడు దిగంగానే ఇట్లా దిగితే అబ్బా ఏం దిగనరా అని విలువనిస్తారు అనుకుంటారు. హల్లెలూయా. సో రకరకాల మనుషులు రకరకాల ఆలోచన చేస్తారు. విలువ ఇలాగొస్తాయని, లోక సంబంధమైన విలువలు ఇలాగొస్తాయని మనుషులు ఆరాటపడి కీర్తి గడించడానికి ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు వీటి ద్వారా నీకు విలువ రాదు. ఇవి ఉన్నా కూడా కొన్నిసార్లు మనకు విలువ లేని పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. బంధువులలో కానీ స్నేహితులలో కానీ మనం ఇంత కలిగి ఉన్నామంటే మనకన్నా ఇంకోటి ఇంత కలిగి ఉంటాడు. మనం పోయి కూర్చుంటే ఆడొచ్చినప్పుడు ఎవరికి ఇస్తాం విలువ, కొంచెం పక్కలు ఇస్తామండి, సార్ వచ్చిండు అంటారు. హల్లెలూయా. ఎవరికి ఇస్తారు, మనల్ని పక్క కొంచెం మూ అని లాస్ట్కి వస్తే చివరికి వెళ్ళిపోతాం. వచ్చేటోళ్ళు అందరూ పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళకు మనమేమైపోతాం, చిన్నగా అయిపోతాం. అంత పక్కకు లాస్ట్కి వస్తే విరక్తి వస్తే అబ్బా నాకు ఇక్కడ ఏం లేదు, విలువ లేదు, నాకు విలువ నీయలేరు. ఇల్లు ఫంక్షన్కి పిలిచారు కానీ మొత్తం లోపడంతా సతమత అయిపోతుంది. ఆ ఫంక్షన్లో తిండి కూడా సరిగా
తినరు, బాధతో వెళ్ళిపోతారు. ఎందుకు? ఎక్కడుంది విలువ? మనం అనుకుంటే మనకన్నా ఇంకా గొప్పవారు అనుకున్నవాళ్ళు, ఇంకా 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 అనుకున్న వాళ్ళు కనబడితే మనుషులు వాళ్ళని చూసి విలువనిస్తారు. సో అది కాదు వాస్తవమైన విలువ. నేను స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో దేవుడు నీకు విలువనిస్తాడు. ఈ లోక సంబంధమైన విలువలు దేనికి పనికిరావు, కొంచెం మత్తుకు మాత్రమే పనికిస్తాయేమో కానీ, ఇదిగో దేవుడు ఈ గాడిదకి ఎలాగ విలువనిచ్చి దాన్ని ఎన్నుకొని, ఇదిగో మీరు ఆ ప్రాంతంలో ఉన్నది దాన్ని తీసుకొని రండి, నేను దాన్ని వాడుకుంటా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విప్పుకొని రండి, ఆ గాడిదని ఈరోజు నేను ఉపయోగించుకుంటా అని చెప్పి ఆ గాడిదని తీసుకొచ్చి దాని మీద కూర్చోవడానికి సిద్ధపడ్డ దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విలువలేని నా జీవితానికి, నా జీవితానికి విలువనిచ్చిన యేసయ్య. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని మనకు విలువ లేకుండే, కానీ ఇప్పుడు మనకు విలువ దేవుని ద్వారా సంతరించుకుంది. ఎందుకంటే ఆయన నా దేవుడు, ఆయన రాజు, ఆయన కింగ్ అన్నప్పుడు నేనెవరు, నీవెవరు అంటే నీవు రాజకుమారుడవు, నీవు రాజకుమార్తెవు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రాజులైన యాజక సమూహం, నీవొకడు ప్రజ ఉన్నావు, ఇప్పుడు ప్రజవైతివి, దేవుని ప్రజవు. ఇగో రాజులైన యాజక సమూహంగా నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన కుమారుడిగా నిన్ను నియమించడానికి, ఆయన కుమార్తెగా నిన్ను నియమించడానికి, తన పనిలో ఆయన నిన్ను ఒక పని మనిషి కాదు, ఆయన ఒక కుమారుడు నిన్ను నియమించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు, విలువనిచ్చిన దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనిషిగా విలువని సందర్భాలు ఉన్నాయి, మనిషిగా లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. గాడిద వాగలే బానిసత్వంలో మనుషులను చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది తీసివేసి మనిషిగా గుర్తించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనిషిగా గుర్తించడమే కాదు, ఇదిగో నా కుమారుడు, నేను నా స్వరూపంలో తయారు చేసిన నా కుమారుడని చెప్పి నిన్ను మళ్ళీ తిరిగి తన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విలువ ఆయన ద్వారా నీకొచ్చిందంటే అది తరిగిపోనిది, ఆ విలువ తగ్గిపోనిది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటే స్థాయి, ఆయన కుమారుడు, హల్లెలూయా. ఆయన కుమార్తెవు నీవు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజుగా ఎంట్రీ ఇస్తున్నాడంటే నీవు కూడా రాజకుమారుడవు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఏదో మామూలుగా ఒక గ్రామంలో ఉన్నాం, ఏదో తెలవని ఉన్నాం, ఏదో మూలకు ఉన్నాం, అయ్యో మాకు ఎన్నిక లేదు, ఒకప్పుడు అది, కానీ ఇప్పుడు నీవు అది కాదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీవు రాజకుమారుడవు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నీవు ఆ విధంగా మలుచుకోవాలి. ఎస్, మా తండ్రి రాజు, హీఈస్ ద కింగ్. ఆ రాజుకు కుమారుడను. ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారందరికీ తన పిల్లలగడుకు అనే అధికారం ఇచ్చినాడు. హీ హ్యాస్ గివెన్ ద పవర్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఆయన నీ కుమారుడిగా, ఆయన కుమార్తెగా నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. నేను ఆయన కుమారులం, ఆయన కుమార్తెము. ఇది ఒకప్పుడు గాడిద వలె లెక్క లేకున్నది, కానీ ఇప్పుడు నీవు ఆయనను నమ్ముకున్నావు, ఆయన కుమారుడు అయిపోయావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినాన్ని ఆయన వెళ్తున్నప్పుడు చూడండి, ఆ మట్టలు కప్పుతూ, ఆ దారిపోయిన పరుస్తూ, అంతకుముందు దానికి విలువ లేదు గాడిదకు, కానీ దాన్ని ముందల వెనుకల వాళ్ళు ఏం పరుస్తున్నారమ్మా, బట్టలు పరుస్తున్నారు, మట్టలు వేస్తున్నారు. ఆ తర్వాత వెళ్తున్నప్పుడు ఏమంటున్నారు చూడండి ఒకసారి, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండి. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచున్నారు. ప్రజలు కేకలు వేస్తున్నారు, గాడిద మీద వస్తున్నారు రాజును ఎదుర్కొని. ఇదిగో సర్వోన్నతమైన స్థలములో జయము అని పాడుతున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. జయము పొందుకునే దేవుడు, విజయాన్ని ఇచ్చే దేవుడు. అందుకే ఆయన రాజుగా ఎంట్రీ ఇస్తున్నాడు, కానీ ఈ లోక సంబంధమైన రాజులుగా కాదు, ఈ లోక సంబంధమైన ఆ యొక్క రాజ్య స్థాపన చేసినటువంటి రాజులుగా కాదు, కానీ ఇదిగో పర సంబంధమైన రాజుగా, ఈ మనుష్య కుమారుడుగా ఈ లోకంలో కాబట్టి మామూలు ఒక గాడిదను ఏర్పాటు చేసుకొని ఆయన ఆ యెరూషలేమునకు ఎంట్రీ ఇస్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ వెనుక వచ్చేవాళ్ళు
ఆయన అంటున్నాడు, ఇదిగో స్తుతి కలుగును గాక ప్రభువు పేరిట వచ్చు వానికి. ఏ పేరిట వస్తున్నాడు ఆయన? ప్రభువు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ద లార్డ్. ఆయన ఎవరు అంటే అధికారం కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ప్రభు అనగా అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. ఇదిగో ఏది కూడా అతని కంట్రోల్లో లేకుండా ఉండదు. ఇదిగో కాలములు, ఈ ప్రాంతం అంతా కూడా, భూ ప్రపంచం అంతా కూడా, ఇదిగో మనం చూస్తున్నది జరుగుతున్న అంతా కూడా ఆయన ఆధీనములో ఉండే ప్రభు అయి ఉన్నాడు ఆయన. అందుకే ఇదిగో ప్రభువు పేరిట వస్తున్న వానికి ఏం కలుగును గాక? శుభము, జయము కలుగును గాక, స్తుతులు కలుగును గాక అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు పేరిట వస్తున్న వాడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. హల్లెలూయా. చూడండి, తండ్రి అయిన దావీదు రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు జయము కలుగుతుందని చెప్పి వాళ్ళు కేకలు వేస్తూ ఆర్భాటముతో ఆ గాడిద వెళ్తున్నప్పుడు దాని ముందల బట్టలు వరుస్తూ ఆ మట్టలు వేస్తూ ఉన్నప్పుడు అలా వెళ్తుంటే వాళ్ళు స్తుతిస్తున్నారు, వాళ్ళు జయం పలుకుతున్నారు. ఆయన రాజుగా యెరూషలేమునకు ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో అంతటి ఘనత దేనికి వచ్చింది? బేతనీయకు వచ్చింది, తర్వాత గాడిదకు వచ్చింది. హల్లెలూయా. అంతకుముందు విలువ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, దానికి విలువ ఇచ్చిండు దేవుడు. ఎవరు ఉపయోగించుకోవడానికి దాన్ని ఎక్కువగా ఇష్టపడరు. గాడిదను ఇంట్లో పెట్టుకొని మంచిగా ముద్దు చేసే వాళ్ళు తక్కువ. హల్లెలూయా. కానీ వేరే జంతువులను చాలా ఇష్టపడతారు, పెట్టుకుంటారు. కానీ గాడిదను అలాగా ఉంచరు, దాన్ని బరువు మోసి తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ దేవుడు మాత్రము దాన్ని వాడుకొని విలువనిచ్చి, దానికి దేవుడు మంచి విలువనిచ్చి వాడుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు ఒక ఆలోచన చేయాలి, ఒక క్వశ్చన్ చేయాలి. ఏం చేసుకోవాలంటే, నేను కూడా ఒకప్పుడు ఈ గాడిద లాంటి జీవితాన్ని కలిగి ఉన్నాను. యేసయ్యను ఎరిగిన తర్వాత దేవుడిచ్చిన విలువ నాకు, నా జీవితానికి మార్పు తెచ్చింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతానియకు వెళ్ళెను. మనాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొన్నప్పుడు అక్కడ రకరకాల పనులు జరిగినాయి. ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ చెట్టును ఒకదాన్ని శపిస్తాడు. తర్వాత అక్కడ ఈ యొక్క మందిరాన్ని ఏం చేశాను, ఈ యొక్క వ్యాపార గృహంగా మార్చిందని చెప్పి కోపం తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెల్లాచెదరు చేస్తాడు. ఇదంతా కూడా దేవుని యొక్క అక్కడ మనం చూస్తాం. ఇక్కడ నీవు నేను కూడా ఒకప్పుడు ఇలాంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. ఎలాంటిది? ఈ గాడిద లాంటి స్థితిని నీవు నేను కలిగి ఉన్నామేమో. అక్కడ చాలా సందర్భాల్లో మనం చూస్తాం విలువలేనటువంటి పరిస్థితి, నాకు నీకు విలువలేని పరిస్థితి. కానీ దేవుడు నీకు నాకు విలువనిచ్చాడు. ఎందుకు ఆయన వెళ్తున్నాడో మనం చూసాం. ఎందుకు ఆయన రాజుగా, ఆయన నీతిపరుడుగా వచ్చాడు, ఆయన రక్షకుడుగా వస్తున్నాడు. ఆయన దీనుడై గాడిద మీద ఆయన యెరూషలేముకి వెళ్తున్నాడు. ఈ వారం అంతా కూడా ఆయన ఈ పరిస్థితిని ఎదుర్కొని ముందుకు సాగుతుండగా ఆయన ఎక్కడ వెళ్తున్నాడంటే ఆ గొల్గొత్తు ప్రాంతానికి. కొన్ని రోజులలో ఆయన అప్పగించబడతాడు, రకరకాలుగా హింసించబడతాడు. ఆ తర్వాత ఆ యొక్క శిలువ మ్రాను మీద ఆయన శాపంగా మారిపోవడానికి, ఈ లోకంలో మనిషి అయిన నీకు నాకు విడుదల ఇవ్వడానికి, ఆయన పాపాన్ని, నీ పాపాన్ని, నా పాపాన్ని ఆ శిలువ మ్రాను మీద మోయడానికి ఆయన సిద్ధపడి రాజుగా వెళ్తున్నాడు. ఈ లోకంలో ఉన్న రాజులు ఇలాంటిగా ఎవరిని చూడలేం. రాజ్యాన్ని వహిస్తారు, రాజుగా వ్యవహరిస్తారు, అధికారాన్ని చెల్లిస్తారు. కానీ ఒకదానికి బదులుగా, నీకు బదులుగా నాకు బదులుగా ఆయన భారాన్ని మోసేవాడుగా, పాప భారాన్ని మోసేవాడుగా, ఇదిగో పాపాన్ని తొలగించేవాడుగా ఆయన వెళ్తూ వచ్చాడు.
ఇదిగో ఈ లోకంలో ఉన్న రాజులు ఎవరు కూడా నీకు బదులు, నాకు బదులు ఎవరు కూడా ఆ స్థానాన్ని తీసుకోలేరు. ఇదిగో ఈ రాజు మాత్రమే నీ స్థానాన్ని తీసుకొని, నా స్థానాన్ని తీసుకొని నీకు మరణం ఉండకూడదని, హల్లెలూయా, నాకు మరణం ఉండకూడదని, మరణాన్ని జయించడానికి ఆయన సిద్ధపడి వచ్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎలాగొకసారి ఆలోచన చేయండి. గాడిద పరిస్థితిని మనం చెప్పుకున్నాం. ఒకప్పుడు బానిస బతుకుగా ఉండింది గాడిద పని. అది వాళ్ళు మేతేస్తే మేస్తుంది, లేకపోతే లేదు. బరువు మోస్తే మోసుకొని వెళ్ళాలి. ఎక్కడ కూడా నేను ఏళ్ళను చేయననికి లేదు. అలాగంటే దాన్ని కొట్టి నడిపిస్తారు. మనకు తెలుసు, కొన్నిసార్లు ఎద్దుల బండలు నడిపిస్తున్నప్పుడు ఎద్దులు సరిగా నడకపోతే ఆ ఎద్దులను ఒకసారి కొట్టి ముందుకు నడిపిస్తాం. అలాంటి స్థితిలో ఉండింది. ఇదిగో నీ స్థితి గాడిద లాంటి స్థితి, కట్టబడి ఉన్నటువంటి పరిస్థితి. కట్టుబాట్లతో కట్టబడ్డాం, సంఖ్యలతో కట్టబడ్డాం, వ్యవహార శైలులతో కట్టబడ్డాం. ఇదిగో ఇక్కడ వెళ్ళొద్దని కట్టబడ్డాం, ఇదిగో అక్కడ అది చేయొద్దని కట్టబడ్డాం, ఇదిగో ఇది చూడొద్దని కట్టబడ్డాం, ఇదిగో ఇలాగ ఫ్రీగా ఉండొద్దని కట్టబడ్డాం, ఇదిగో మన మనోనేతలు తెరవబడకుండా కట్టబడ్డాం. ఇవన్నీ కట్టుబాట్లు, హల్లెలూయా. ఇవన్నీ కట్టుబాట్లతో ఉన్న పరిస్థితి. అంటే నీకు నాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు, బానిసలుగా ఉన్నాం. అలాంటప్పుడు దేవుడు నిన్ను ఉపయోగించుకున్నాడు, దేవుడు నిన్ను పిలిచాడు, ఆయన విడుదల ఇచ్చాడు, ఆయన నిన్ను విడిపించాడు. విడిపించి నీకు మరణము లేకుండా, హల్లెలూయా, నీకు మరణము రాకుండా, మరణం వచ్చినా కూడా అది శారీరక మరణమే, కానీ ఆత్మ మరణము నీకు ఉండదు. ఇదిగో నీవు పర సంబంధమైన ఆ జ్ఞానం కలిగి దేవుని చెంతకు నీ ఆత్మ వెళుతుందనే ఒక నమ్మకము నీకు రావడానికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చాడు నీకు విడుదల ఇవ్వడానికి. ఆయన యెరూషలేముకు రాజుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ రాజు ఎలాంటి రాజు అంటే దీనుడుగా ఇవన్నీ ఎదుర్కోవడానికి, ఇవన్నిటినీ ఆయన భారం మోపుకోవడానికి, నీవు పడేదానికి బదులుగా ఆయన తనను తాను అప్పగించుకోవడానికి, దీనికి స్తోత్రం, హల్లెలూయా. తనను తాను నలగొట్టబడడానికి, తనను తాను అప్పగించుకోవడానికి ఆయన ఇక్కడ రాజుగా సిద్ధపడి వస్తున్నాడు, రక్షకుడుగా వస్తున్నాడు, హల్లెలూయా. అందుకే వచ్చినప్పుడు వాళ్ళు జయం పలుకుతున్నారు. ఆయన విజయం పొందుకుంటాడు, ఆ రాజు విజయం పొందుకుంటాడు. ఈ లోకంలో ఎవరు జయించనిది, ఎవరు చేయనిది నీ రాజు చేశాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక గాడిదను ఒకప్పుడు. ఇదిగో నీవు కూడా ఒకవేళ ఇలాంటి స్థితి కలిగి ఉన్నావేమో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి స్థితి నీవు కలిగి ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవానికి వందనాలు. అందరూ కూడా లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రం. ఈ రాజు నీతిపరుడైన రాజు, ఈ రాజు రక్షకుడైన రాజు, ఈ రాజు దీనుడుగా వస్తున్న రాజు, ఈ రాజు గాడిదను వాడుకున్న రాజు, గాడిదను తన పని కొరకు తన ప్రణాళికలో ఒక భాగంగా ఎంచుకున్న దేవుడు. ఇదిగో విలువ లేని దానికి విలువనిచ్చేదానికి ప్రభువు ఆయన ఎన్నుకున్న దేవుడు. ఇదిగో ఈరోజు నీకు నాకు ఒకప్పుడు విలువ లేదు, ఒకప్పుడు స్థాయి లేదు, ఒకప్పుడు నిన్ను గుర్తింపు చేసేవాళ్ళు లేరు. నువ్వు వెలివేయబడ్డావు, తృణీకరించబడ్డావు, తొక్కబడ్డావు, బానిసగా మార్చబడ్డావు. నీకు విలువ లేదు. నీవు పాపము చేత కట్టబడ్డావు, శాపం చేత కట్టబడ్డావు, రకరకాల కట్టుబాట్లతో నీవు కట్టబడ్డావు. నీవు నిజమైన దాన్ని చూడలేకుండా నీకు గుడ్డితనం అయింది. దేవుని చూడలేకుండా నీవు గుడ్డితనంగా ఉన్నావు. అలాంటి సందర్భంలో గాడిదను విప్పినట్టుగా దేవుడు నిన్ను విప్పాడు, నీకు విడుదల ఇచ్చాడు, నీ మనోనేత్రాలు తెరవబడడానికి ఆయన నీకు చూపునిచ్చాడు. ఇదిగో నూతనమైన మనసును నీకు ఇచ్చాడు. గాడిద మీద వస్త్రాలు వేసినట్టుగా, దారి పొడుగున దానికి మట్టలు వేసినట్టుగా, ఇగో నీవు ఇంతకుముందు వెళ్తున్న దారి వేరు, అంతకుముందు వెళ్తున్న నాశనమైన దారి, మోసకరమైన దారి, రకరకాల వ్యసనాలతో నీ ఉన్న దారి. కానీ ఇప్పుడు నీ దారి, ఓ హల్లెలూయా, మట్టలతో ఉన్న దారి, ఓ మంచి బట్టల మీద నడుస్తున్న దారి. ఆయన నీ మీద ఉంటే, ఆయన నీవు మోసుకెళ్తే నీ ముందు నీ వెనకాల జయము పలుకుతారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు నీకు జయము లేదేమో,
ఇక మీదట నీవు జయం పొందుకుంటావు. ఎందుకంటే నీ రాజు జయకరమైన జీవితాన్ని నీకు ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీ రాజు జయించే రాజు అయి ఉన్నాడు. ఇదిగో దీనత్వంతో ఆయన జయించే రాజు అయి ఉన్నాడు. ఇదిగో పాపాన్ని శాపాన్ని విరగొట్టిన దేవుడు నీ రాజు, నీ తండ్రి, నా తండ్రి. ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ఈరోజు యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు మందిరం గురించి ఆయన ఎంతో కోపపడి ఏంటి అని చెప్పి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టినట్టు మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము ప్రభువా ఆ యొక్క గ్రామం గుండా వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి విలువనొచ్చింది. ఇదిగో అంతకుముందు లాజరు ఆ ప్రాంతంలో, మార్త ఆ ప్రాంతంలో, మరియమ్మ ఆ ప్రాంతంలో, లాజరు చనిపోయింది ఆ ప్రాంతంలో. అక్కడ ఆ జీవముతో లేపిన దేవుడు, ఆ లాజరుకు జీవం ఇచ్చిన దేవుడు ఈరోజు నీ దేవుడు, నా దేవుడు. నీకు నాకు జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా. మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా. ఎందుకంటే ఒకప్పుడు నేను నాయనా అయ్యా, ఒకప్పుడు నేను ప్రభా ఎలా ఉన్న నా బతుకు, నా యొక్క జీవితము నాకు తెలుసు అయ్యా. నా బ్రతుకు ఎలా ఉందో నాకు తెలుసు. నా రోత జీవితం, నా శాప జీవితం, నా తండ్రి ప్రభువా పాప జీవితం నేను వెనకకు చూసుకుంటే ఎంత ఘోరమైన పరిస్థితి నేను కలిగి ఉన్నా. అంతకు మించి మనుషులు నన్ను బానిసగా చూశారు, మనుషులు నన్ను వెన్నిక లేని వారిగా చూశారు, మనుషులు నన్ను వెలివేశారు తండ్రి, మనుషులు నన్ను నీచంగా చూశారు ప్రభువా. విలువను ఇయ్యలేరు దేవా, మనిషిగా ట్రీట్ చేయలేరు ప్రభువా. కానీ నీవు నీ కుమారుడుగా కేవలము అంగీకరించిన వెంబడే కుమారుడుగా స్వీకరించావయ్యా, కుమార్తెగా స్వీకరించావయ్యా. అవును తండ్రి, నాకు జయకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఒక గాడిదను వాడుకున్నట్టుగా నన్ను కూడా వాడుకున్నందుకు నీకు వందనాలు. ఇంకా ఒకవేళ నన్ను నేను వాడకపోతే ఇక మీదట ప్రభువా గాడిద లాంటి జీవితం నాకు దయచేయి. ఇదిగో నేను వాడబడాలి ప్రభువా. నీ రాజ్య వ్యాప్తిలో, నీ యొక్క రాజ్య సువార్తలో నేను ఒక పాలిభాగస్తుడిగా, ఒక గాడిదలాగా నా ద్వారా నేను మోసుకెళ్ళేవాడుగా, నిన్ను నేను ఎక్కడంటే అక్కడ నా హృదయంలో తీసుకెళ్ళేదానిగా ఉందునుగాక. అలాగ నీ సువార్తను నేను ముందుకు తీసుకెళ్దునుగాక. నీ యొక్క వాక్కును ప్రభువా ప్రజలకు అయా నా సాక్ష్యాన్ని చెప్పుదునుగాక అనే గొప్ప కార్యము ప్రతి బిడ్డకు దయచేయండి. నీవు మహా గొప్ప తండ్రి ప్రభువా, ఎంట్రీ ఇచ్చావు, యెరూషలేముకు వెళ్ళావు తండ్రి. ఆ దినమై ఈ యొక్క మట్టల ఆదివారం, ఈ హోలీ దినం స్టార్ట్ అయిన దినం. ఈ దినాన్ని ప్రభువా ఆ గాడిదకు విలువలేని దానికి విలువనిచ్చిన దేవుడు. ఆ దానికి బట్టలు వేశావు, దానికి బట్టలు దాని మీద వేశారు, అది నడుస్తున్నప్పుడు దాని దారి పొడుగు నలిచారు. అది విలువ మారిపోయిందయ్యా. ఇదిగో నా జీవితం, మా జీవితం అంతా కూడా మాకు విలువ తెచ్చిన దేవుడవు. మా జీవితంలో గొప్ప మేలు చేస్తున్నావు. అంతకు మించి ప్రభువా నీవు రాజువు, రక్షకుడువు, నీతిపరుడవు. ఇదిగో నాయన నీకు జయము కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములో జయము. అవును తండ్రి, సర్వోన్నతమైన స్థలములో జయించువాడవు నీవే, మా తండ్రివి నీవే, మా రాజువు నీవే. ఇదిగో మాకు మరణము లేకుండా చేయడానికి ఈ లోకానికి వచ్చావయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను తండ్రి? కేవలము ఒక గాడిద వలె ఉపయోగించుకోవడానికి నేను అర్హుడను కానేమో, కానీ తండ్రి నన్ను ఉపయోగించుకో. ఒక అర్హుడుగా నన్ను మార్చుకో తండ్రి. నాకున్నదాన్ని ప్రభువా నేను కట్టబడి ఉంటే ఆ కట్టలను తెంపేయి ప్రభువా. బానిసగా ఉంటే ఆ బానిసత్వం నుంచి తొలగించు తండ్రి. ఇదిగో నీ కొరకు నన్ను ఉపయోగించుకో. హల్లెలూయా. నీ కొరకు నన్ను వాడుకో తండ్రి. ఇదిగో నీ కొరకు నన్ను నీ రాజ్య వ్యాప్తిలో ఒక మామూలు నీ కుమారుడు, నీ కుమార్తెగా ఒక పని కొరకు నన్ను వాడుకో తండ్రి. నాకు విలువనిచ్చావయ్యా. మనుషులు ఈ లోకంలో విలువనిచ్చేది వేరు, నీవు విలువనిచ్చేది వేరు అని మేము తెలుసుకున్నాం ప్రభా. నీవిచ్చే విలువ ముందు ఈ లోకంలో ఏది కూడా సరిపోదయ్యా. అవును తండ్రి, సరిపోదు ప్రభువా. నన్ను కేవలం ఒక గాడిద వలె నేను అంగీకరిస్తున్నాను, నన్ను వాడుకో తండ్రి అని చెబుదాం. కొన్ని నిమిషాలు దేవునితో మాట్లాడండి, ఎవరికి వారు వ్యక్తిగతంగా. ప్రభువా నా జీవితం ఎలాంటిది, నన్ను ఎలాగ మార్చావు, ఇప్పుడు నేను ఎలాగున్నాను, ఇంతకుముందు నేను ఎలాగున్నాను ప్రభువా. నన్ను ప్రభువా నీ కుమారుడిగా, నీ కుమార్తెగా దేవా
నన్ను మలిచిన విధానం బట్టి నీకు వందనాలు అని చెబుదాం. ఈ మట్టల ఆదివారం దినాన గాడిదను నా ముందుంచావు, కేవలం ఒక గాడిదను నా ముందుంచావు. ఆ గాడిదకున్న స్థితి నా ప్రభువా నాకు కూడా ఉండింది తండ్రి. ఇప్పుడు నా తండ్రి ప్రభువా, ఎప్పుడైతే నేను అంగీకరించానో నేను నీతిపరుడను, ఎప్పుడైతే నేను అంగీకరించానో నేను నీ కుమారుడను అవ్వడానికి నీవు అవకాశం ఇచ్చావయ్యా. ఇదిగో అంత గొప్ప భాగ్యము నాకు ఇచ్చిన నీకు వందనాలు. ఒకవేళ ఎవరైనా రక్షణ లేకపోతే, ఎవరికైతే మారు మనసు లేకపోతే ఇప్పుడే మంచి అవకాశం దేవా, నాకు మారు మనసు దయచేయి, ఈ గాడిదకున్నటువంటి స్వభావము నాకు దయచేయి, ఇదిగో గాడిద వల్ల నేను ఉపయోగపడడానికి సహాయము దయచేయి అని మనం అడుగుదాం. గాడిదకు విలువలేని దానికి విలువనిచ్చినట్టుగా నీకు కూడా విలువలేని జీవితానికి విలువ తెచ్చిన దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితానికి విలువనిచ్చిన దేవుడు. కాబట్టి ఈ దినాన నీ ముందు ఒక గాడిదను దేవుడు ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీవు నీతిపరుడవయ్యా, నీవు రక్షకుడువు తండ్రి. నీవు గాడిద మీద దీనుడిగా వస్తున్నావయ్యా, దాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ దినం ప్రభువా నీవు రాజుగా ఎంట్రనిచ్చావు. అవును తండ్రి, ఎలాంటి రాజువో మాకు తెలిపావయ్యా. ఎలాంటి రాజు అంటే ఈ లోకంలో ఎవరు చేయకూడదు దాన్ని నీవు చేసి చూపించిన రాజువు. ఆ రాజువు తండ్రి, నా పాపాని కొరకు చనిపోయిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా, ప్రాణం పెట్టిన రాజువు. అవును తండ్రి, ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? కేవలము విరిగి నలిగిన హృదయముతో నీ ముందు నిలబడ్డానయ్యా. నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించి మారు మనసిచ్చి నన్ను వాడుకో తండ్రి. అయ్యా నీకు వందనాలు. నీ చిత్తం నా జీవితంలో జరుగునుగాక. గాడిదకు ఎలాగ ప్రణాళిక కలిగి ఉన్నావో అదే ప్రణాళిక నా జీవితంలో ఉండునుగాక. నా జీవితంలో అది జరుగునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ప్రతి బిడ్డ తండ్రి నీ కొరకు నిలబడుదురుగాక. వారు రక్షణ భాగ్యంలోకి వచ్చుదురుగాక. నీ కార్యం మా జీవితంలో జరిగించండి. అలాగే తండ్రి విజయం పొందేవారుగా ఉందుముగాక. మా తండ్రి విజయం పొందేవాడు, మా రాజు విజయం పొందేవాడు, మేము కూడా విజయం పొందేవారుగా ఉందుముగాక అని గొప్ప కృప ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొందమని ఈ ప్రత్యేకమైన దినాంగాన్ని ప్రభా ప్రతి ఒక్కరిలో ఈ విన్న వాక్యం వారి హృదయంలో ఫలించినట్టు సహాయం దయచేయమని యేసు నామములో తండ్రి. విలువలేని జీవితానికి విలువ ఎలాగొచ్చిందో మాకు తెలుసుకున్నాం. అలాంటి విలువని మేము గమనిస్తూ ముందుకు సాగే భాగ్యం మాకు దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందరం కూడా అలాగే నిలబడి మనకున్న కానుకలను